అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి. టాకింగ్ అబౌట్ రేపు ఆల్మోస్ట్ 12 గంటల ప్రాంతంలో there might be that landfall close to Bapatla. There might be this landfall అని చెప్పి IMD వాళ్ళు చెప్తా ఉన్నారు. And it's going to be there for till 7th దాకా కూడా కంటిన్యూ అవుతాయి. The most important thing ప్రతి కలెక్టర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, this is going to be a challenge for every collector and every SP. మీకు ఇచ్చే గోలు టార్గెట్, there should be zero loss of life. పశువులకు కానీ మనుషులకు కానీ ఇద్దరికీ కూడా లైఫ్ను మనం ప్రొటెక్ట్ చేయగలిగిన బాధ్యతను మనం తీసుకుంటున్నాం అనేది గుర్తుపెట్టు. స్పెషలీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ఖరీఫ్ ఏదైతే కోతకు వచ్చిందో ఈ పంటను మనం కాపాడుకోవడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్మోస్ట్ 97,000 టన్స్ను నిన్న ప్రొక్యూర్ చేసినాం. 6.5 lakh టన్స్కి సంబంధించి వీ హ్యావ్ ఆల్సో షిఫ్టెడ్ దెమ్ టు సేఫ్ ప్లేసెస్ అని చెప్పి కూడా రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సినది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఎక్కడెక్కడైతే పంట ఇంకా కోయలేదు వాటిని వీలైన కాడికి కోత కోయకుండా కొంచెం పోస్ట్పోన్మెంట్ చేయగలిగించే పరిస్థితులను ఫార్మర్స్ను కన్విన్స్ చేసే విధంగా చూసుకోవడం ఒక ఆస్పెక్టు. రెండవ ఆస్పెక్టు, వేర్ ఎవర్ హార్వెస్టింగ్ ఈజ్ ఆల్రెడీ డన్, అటువంటి పంటను ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ నీడ్ టు ప్రొక్యూర్ దెమ్. బట్ ఈ పీరియడ్లో మాత్రం ఫార్మర్ అనే వ్యక్తి అట్మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫార్మర్ అనే వ్యక్తికి ఎటువంటి నష్టం కూడా జరగకోకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండే కార్యక్రమం హైయెస్ట్ ప్రయారిటీలో కూడా పెట్టుకోండి. సో బోత్ దీస్ థింగ్స్ ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్. సిమిలర్గా వల్నరబుల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవాక్యువేట్ చేసి వీళ్ళందరినీ కూడా రిలీఫ్ క్యాంప్స్కు పంపించే కార్యక్రమం ఏదైతే జరగాలనో, ఏదైతే చేయాలనో, వీటికి సంబంధించి ఆ క్యాంప్స్ ఏదైతే ఆల్రెడీ మీరు కొన్ని చోట్ల అయితే క్యాంప్స్ ఆల్రెడీ ఇప్పటికే వచ్చేసినాయి. ఆల్మోస్ట్ 181 రిలీఫ్ క్యాంప్స్ ఇన్ దీస్ 8 districts ఆల్రెడీ have come into existence. సో ఎక్కడ అవసరమైతే మ్యాక్సిమం ఎక్కడెక్కడ ఎంతెంత ఫాస్ట్గా ఓపెన్ అప్ చేయగలిగితే అంతంత ఫాస్ట్గా రిలీఫ్ క్యాంప్స్ను ఓపెన్ అప్ చేసి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆ రిలీఫ్ క్యాంపులకి షిఫ్ట్ చేయించడం అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మర్చిపోవద్దండి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ డూ దాట్. అండ్ NDRF టీమ్స్ ఒక 5 ఆల్రెడీ ఉన్నాయి, SDRF టీమ్స్ ఒక 5 ఆల్రెడీ అవి కూడా ఉన్నాయి అనేది కూడా దే ఆర్ అవైలబుల్ ఫర్ సర్వీస్ అనేది కూడా వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకునే కార్యక్రమంలో కూడా చూసుకోండి. NDRF, SDRF అన్నది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వాట్ వీ హ్యావ్, వాట్ నో అదర్ స్టేట్ హ్యాస్, ఈస్ ఆర్ గ్రామ సచివాలయం వ్యవస్థ అండ్ వాలంటీర్ వ్యవస్థ. గ్రామ సచివాలయం వ్యవస్థ డస్ నాట్ ఓన్లీ మీన్ ది సచివాలయం స్టాఫ్. It also means village clinics. It also means RBKs. It also means Achwalayam staff. It also means volunteers. This is the biggest strength what we have. Almost every 70 inlaku 60 inlaku oka volunteer kuda manaku available ga unna గొప్ప పరిస్థితి బహుశా ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు, ఒక మన రాష్ట్రంలో మాత్రమే అవైలబుల్ గా ఉన్న పరిస్థితి. సో దిస్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సో ఈ స్ట్రెంగ్త్ను బాగా ఉపయోగించుకోమని చెప్పి ప్రతి కలెక్టర్కు మరొకసారి at the cost of repetition, I am once again telling them, because every time there is a meeting of this sort, every time there is a cyclone, every time I give the directions, but it is very important that this వ్యవస్థ ఏదైతే మనం క్రియేట్ చేసినామో
ఈ వ్యవస్థను మనం ఎంత ఎఫెక్టివ్గా ఎంత ఎఫిషియెంట్గా వాడుకోగలిగితే అంత ఎఫిషియన్సీ ఇంతకు ముందు నేను చెప్పినవన్నిట్లోనూ కూడా తీసుకొని రావచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వన్ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ దట్ ఈ క్యాంప్స్లోకి ఎవరినైతే మనం మనుషులను తీసుకొని పంపిస్తున్నామో పెడుతున్నామో మీరే వెళ్ళి క్యాంపుల్లో ఉంటే what kind of facilities you would like to have, you would want there to be in existence. అవే రకమైన ఫెసిలిటీస్ అక్కడ ఉండేట్టుగా చూసుకోండి. ఒక 10 రూపాయలు ఎక్కువ ఖర్చైనా పర్వాలేదు. ప్లీజ్ బీ మైండ్ఫుల్ ఆఫ్ దిస్. You need to position yourself in their shoes and be empathetic to the cause. So this is one thing that you need to be very, very mindful of that. And క్యాంపుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో ఇంటికి వెళ్ళే పరిస్థితి తీసుకొని రావాలి. ఇంటికి వెళ్ళేటప్పుడు గివ్ దెమ్ 1000 రూపీస్ పర్ హెడ్, ఆర్ ఇఫ్ ఇట్స్ ఎ ఫ్యామిలీ, ఇంతకుముందు 2000 ఇమ్మని చెప్తా ఉంటాము, ఇప్పుడు దాన్ని కూడా ఇంకొక 500 పెంచి 2500 ఫ్యామిలీకి ఇచ్చి పంపించండి. If it's a family, give them 2500 rupees when they are leaving the camp. Or if it's an individual, give them 1000 rupees if they are leaving the camp. So that వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళు క్లీన్ చేసుకోవడం కానీ, వాళ్ళ ఇంట్లో ఏదైనా యుటెన్సిల్స్ ఏదైనా మునిగిపోయిందంటే దానికి ఏదైనా రీస్టోర్ చేసుకోవడం కానీ ఇంకొకటి that money would be of certain help to them. And that will bring about a smile on their face. It's very important that you take care of that. ఆ లెవెల్లో క్యాంపుల్లోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా చూసుకొని వాళ్ళందరినీ కూడా మళ్ళీ సంతోషంగా వాళ్ళందరినీ ఇంటికి పంపించే కార్యక్రమం దగ్గరుండి చూసుకోమని చెప్తా ఉన్నాం.